స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ 20వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సహజముగా క్రీస్తు ప్రభు శాంతియుతముగా సమాధానాలతో మాట్లాడే వ్యక్తి. కానీ ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే ఆయన మాటలు చాలా కఠినముగా ఉన్నాయి. క్రీస్తు ప్రభు కరుణామయుడు, దయామయుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అవసరతలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రభు, పాపాత్ములకు క్షమాపణ నొసగే ప్రభు. కానీ ఆయన నోట కఠినమైనటువంటి మాటలు ఈనాటి సువిశేష పట్టణంలో వింటున్నాం. సాధారణంగా మన జీవితంలో ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినప్పుడు ఇలాంటి మాటలు వింటున్నాం. అయితే క్రీస్తు ప్రభు కఠినమైన మాటలు వినడానికి ఏదో పరమార్థం ఉంది, ఏదో జరిగి ఉండవచ్చని మనం గమనించాలి. దైవ ప్రజలారా, ప్రస్తుత కాలంలో ఈ ఆధునిక ప్రపంచంలో క్రీస్తు ప్రభువునకు సాక్షిగా క్రీస్తును విశ్వసించే కుటుంబాల్లో, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి జీవితంలో జరిగే కష్టాలు, బాధలు చాలా విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ కష్టాలు, బాధలు, హింసలు, సవాళ్ళు ఈరోజు మాత్రమే కాదు, ఈ ప్రస్తుత సమాజంలో మాత్రమే కాదు, అలనాడు క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో కూడా, క్రీస్తు మరణించిన తర్వాత శిష్యులు క్రీస్తును బోధించిన సమయాల్లో కూడా ఈ సవాళ్ళు, బాధలు వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, క్రీస్తును ఒకవైపు విశ్వసించని వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తే, క్రీస్తును నమ్ముకున్న కుటుంబాల్లో కూడా క్రీస్తు ప్రభువుతో ఉండాలి, గుడికి వెళ్ళాలి, దైవ కార్యాల్లో పాల్గొనాలి, ఆధ్యాత్మిక విషయాల్లో ముందుండాలి, బైబిల్ చదవాలి, దివ్య పూజా బలిలో పాల్గొనాలి అని ఎవరైతే తలస్తారో, ఎవరైతే ఈ మంచి కార్యాల్లో ముందుంటారో వారికి కూడా తన సొంత కుటుంబంలోనే వ్యతిరేకతను మనం చూస్తున్నాం. సొంత కుటుంబ సభ్యులే వారిని పైవారిగా, బయటివారిగా చూడడం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి విషయాల నిమిత్తమై క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేష పట్టణము ద్వారా మనందరికీ బోధిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనంలో ఈ విధంగా ఉంది: నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చినాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. ఈ యొక్క వాక్యాన్ని లోతుగా మనము ఆలోచించినట్లయితే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఈ యొక్క మాటలకు కొన్ని పరమార్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ఈ యొక్క మాటలు విన్నప్పుడు క్రీస్తు ప్రభువు పవిత్రాత్మ గురించి బోధిస్తున్నారు, పవిత్రాత్మ గురించి మాట్లాడుతున్నారని మనం గ్రహించాలి. ఎందుకంటే నేను ఇప్పటికే పవిత్రాత్మను ఇవ్వవలసి ఉన్నది అని అంటున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో, నా తర్వాత ఒకడు రానున్నాడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మీకు స్నానం ఇస్తారు అని అంటున్నారు. అంటే ఈ యొక్క పవిత్రాత్మను పొందుట అనేది ఎప్పుడు జరిగిందంటే, పెంతెకోస్తు పండగ రోజున, పెంతెకోస్తు దినమున మనందరికి కూడా ఆ పవిత్రాత్మను ఇవ్వడం జరిగింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పవిత్ర వచనం 3-4లో చూసినట్లయితే, అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యజింపబడి అక్కడ ఉన్న వారిపై నిలబడుట వారందరూ చూశారట. చివరికి వారందరూ కూడా పవిత్రాత్మను పొందారు అని మనం వింటున్నాం. ఇది మొట్టమొదట అర్థం. ఇంకొక పరమార్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చినాను, అది ఇప్పటికే రగులుకుని ఉన్నది అనే మాట విన్నప్పుడు ఇంకొక పరమార్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క పవిత్రాత్మ లేదా అగ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దైవ సాన్నిధ్యానికి, పవిత్రాత్మకు గుర్తుగా ఉన్నదని మనం భావించాలి. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తున్నాం, 1వ అధ్యాయం పవిత్ర వచనం 1-3 వరకు చూస్తే, వెలుగు కలుగునుగాక
అని వెంటనే వెలుగు కలిగింది. నిర్గమాకాండము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 2-3 వరకు చూస్తే మండుచున్న పొదలో అగ్ని రూపములో ప్రభు మోషేకు కనిపించారు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 38-40 వరకు చూస్తే ఏలియా ప్రవక్త కార్మెల్ కొండ మీద 850 మంది దబ్బర దేవదూతలను పూజించే ప్రవక్తలతో సవాలు చేస్తూ చివరికి ఏలియా ప్రార్థన చేయగా అగ్ని స్వరూపుడై దిగివచ్చి ఆ ప్రవక్తల నోళ్ళు ముయించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా 40 సంవత్సరాల పాటు దేవుడు అగ్ని రూపంలో అగ్ని స్తంభం వలె దిగివచ్చి వారు నడిపించారు. అంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథములో అగ్ని అనే పదాన్ని మనం విన్నప్పుడు అది పవిత్రాత్మకును అదేవిధంగా దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా సూచనగా నిలుస్తుందని మనము గ్రహించాలి. ఇక చివరిగా క్రీస్తు ప్రభు నిప్పు వెలిగిస్తే ఏం జరుగుతుందంటే మన జీవితాల్లో నిప్పును వెలిగించినప్పుడు లేదా ఎక్కడైనా నిప్పును వెలిగించినప్పుడు సరసరమంటూ కాలుతుంది, అది మండుతుంది, అది వెలుగునిస్తుంది. మరి క్రీస్తు ప్రభువు కూడా అగ్ని ద్వారానే, ఈ నిప్పు ద్వారానే దైవ రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకున్నాడు. ఆ యొక్క నిప్పు ద్వారానే తన దైవ రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకున్నాడు. అందుకని మన హృదయాల్లో ఆ నిప్పును అంటించాలి అని అనుకున్నాడు. ఎ ప్యాషన్ ఫర్ క్రైస్ట్, ఎ ప్యాషన్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎ ప్యాషన్ టు లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అదే విధముగా ఎ ఫైర్ విత్ ఇన్. కాబట్టి క్రీస్తు కోసం దహించే, క్రీస్తు కోసం తప్పించే అగ్నిని మనలో పుట్టించాలని ఆయన తహతహలాడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఇది అర్థం కావాలంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఈనాటి సువిశేష పట్టణంలో 12వ అధ్యాయము 50వ వచనంలో నేను శ్రమలతో కూడిన స్నానం పొందవలేను అంటే ఇక్కడ విశ్వాస పరమ రహస్యం గురించి మాట్లాడుతున్నారు. PDR, ప్యాషన్, డెత్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన యొక్క శ్రమలు, మరణము, ఉత్థానం ఇది జరిగిన తర్వాత అపోస్తుల మీదకు పవిత్ర ఆత్మ దిగి రావాలి, దిగి వస్తుంది. అదే జరిగింది. క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభు తన శిష్యులకు కనిపిస్తూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, మీరు పవిత్రాత్మను పొందండి అని యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో పలికారు. క్రీస్తు ప్రభు పవిత్రాత్మ గురించి మాట్లాడుతున్నారని మనకి ఏ విధంగా అర్థమవుతుంది అని ఆలోచించినట్లయితే ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం ఆయన పవిత్రాత్మ గురించి మాట్లాడుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను శ్రమలలో పొందాలి, అనుభవించాలి, మరణించాలి, చివరికి ఉత్థానమైన తర్వాత ఆ పవిత్ర ఆత్మను మీపై పంపిస్తాను, అంతవరకు నాకు శాంతి ఉండదు, ఆ అగ్ని స్వరూపుడు మీ మీదకు దిగి వచ్చినంత వరకు కూడా నాలో శాంతి ఉండదని ప్రభువు పలికారు. అయితే చివరిగా దీని తర్వాత క్రీస్తు ప్రభువు పలుకుతున్న మాటలు మనం గమనించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనంలో శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చితనని తలంచున్నారా? లేదు, విభేదములను విభజనను కలిగించుటకు వచ్చితనని ప్రభువు పలుకుతున్నారు. ఈ వాక్యము ఎప్పుడు రాయడం జరిగిందంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ఈ వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది. అంటే క్రీస్తు కోసం ఎవరైతే క్రీస్తు కోసం జీవిస్తున్నారో, ఎవరైతే అపోస్తుల యొక్క మాటలు విని క్రీస్తును నమ్మారో, క్రీస్తు పట్ల తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారో అలాంటి వారందరూ కూడా చాలా బాధలకు, వేదనలకు, హింసలకు, సవాళ్లకు గురవుతున్నారు. అలాంటి సందర్భంలో ప్రభువా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ మాటలు చేర్చడం జరిగింది. కాబట్టి ఎందుకంటే సొంత తల్లిదండ్రులే సొంత కుమారులే సొంత కుటుంబ సభ్యులను అప్పగిస్తున్నారు, పట్టిస్తున్నారు, చంపిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వారు కూడా క్రీస్తును నమ్ముకున్నాము, క్రీస్తును విశ్వసిస్తున్నాము అని చెప్పినట్లయితే వారు కూడా చంపబడతారు,
వారు కూడా హింసింపబడతారు అనే భయముతో సొంత ఇంటి వారే మిగతా సభ్యులను పట్టిస్తున్నారు. అందుకని క్రీస్తు ప్రభువు చివరిగా లూకాసు వార్త 12వ అధ్యాయము పవిత్ర వచనం 52 నుంచి 53 వరకు తన వ్యతిరేకత గురించి తానే చెప్తున్నారు, తానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే సొంత ఇంటిలోనే 5గురు ఉంటే 3 ఇద్దరికి వ్యతిరేకంగా, 2 ముగ్గురికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. కుమారుడు తండ్రిని అప్పగిస్తాడు, తండ్రి కుమారుని అప్పగిస్తాడు. కూతురు తల్లిని అప్పగిస్తుంది, తల్లి కూతురుని అప్పగిస్తుంది. అత్త కోడలను అప్పగిస్తుంది, కోడలు అత్తను అప్పగిస్తుంది అని చెప్తూ మనకు తనను నమ్ముకున్న వారి జీవితంలో కలిగే వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ వ్యతిరేకత ఉంది. ఆ రోజుల్లో మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు చెప్తున్న ఆ మాటల్లో ఆ రోజులు మాత్రమే జరగట్లేదు, ఈ రోజు కూడా ఇది జరుగుతుంది. క్రీస్తు ప్రభు నమ్ముకున్న కుటుంబాల్లో కూడా ఈ వ్యతిరేకత ఇంకా ఉంది. ఎవరైతే చెడు మాటలను విడిచిపెట్టాలనుకుంటారో, ఎవరైతే చెడు పనులు విడిచిపెట్టాలనుకుంటారో, ఎవరైతే త్రాగుడుకు దూరంగా ఉండాలి, గుడికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, జపాలు చెప్పాలి, దివ్య పూజా బలిలో పాల్గొనాలి అని అనుకుంటారో వాళ్ళలో కూడా వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే సొంత ప్రజలే మనల్ని కించపరిచి మాట్లాడుతుంటారు, సొంత ప్రజలే మనల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు, సొంత ఇంటి వారే మనల్ని సపరేట్ చేసి మాట్లాడతారు, మనల్ని బయటి వారిగా తృణీకరిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సహజమే ఇప్పుడు కూడా అని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్నారు. అందుకని క్రీస్తు ప్రభు చివరిగా పలుకుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే 10 నుంచి 12 వచనాల్లో, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. క్రీస్తు కోసం, ఈ ధర్మము కోసం ఎవరైతే హింసింపబడతారో దైవరాజ్యములో వారు సభ్యులుగా పరిగణించబడతారు, పిలువబడతారని ప్రభు మనకు బోధిస్తున్నారు. అదే సంఘటన ఈనాటి మొదటి పట్టణంలో జరిగింది. ఇర్మియా ప్రవక్త నీళ్లు లేని బావిలో తోయవేయబడ్డారు. ఎందుకంటే ఉన్నది 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 ఉన్నట్లుగా చెప్పాడు. దేవుని యొక్క వాక్యాన్ని తన వాక్యంగా చెప్పలేదు, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్కుగానే చెప్పాడు. అందులో దాపరకాలు లేవు. ప్రజలకు, రాజుకు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఆయనను భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశారు. నీరు లేనటువంటి ఒక బావిలో ఆయనను తోసివేశారు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈరోజు నీ హృదయములో నిప్పును అంటిస్తున్నారు. ఆ నిప్పు ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రాజ్య విస్తరణకై, దైవరాజ్య విస్తరణకై మనమందరం కూడా పట్టుపడాలి. సత్యమునకు సాక్షులుగా నిలవాలని సవాలు ఇస్తున్నాడు. ఆ సత్యమునకు సాక్షులుగా జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో చాలా విరుద్ధమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. చాలా బాధలు, కష్టాలకు మనం ఎదుర్కోవాలి, సవాళ్ళను ఎదుర్కోవాలి. ఒక చిన్న కథ లేదా సంఘటన, అదేంటంటే స్విట్జర్లాండ్ దేశంలో ఆల్డాల్ఫ్ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మనకు నడి ఒడ్డున ఒక వీరుని యొక్క విగ్రహం ఉంది. ఆయన పేరు విలియం టెల్ అనే వీరుని యొక్క మహావీరుని యొక్క ఒక విగ్రహం కనిపిస్తుంది. అయితే ఆయన ఒక మంచి విలుకారుడు, మహావీరుడు. తన ప్రాంతాన్ని ఆక్రమించాలని తలంచినటువంటి ఒక శత్రు రాజుకు ఎదురుగా వెళ్ళాడు. ఎదురు వెళ్ళి ఒంటరిగా ఒక్కడే పోరాటం చేశాడు. చివరికి ఆ శత్రురాజు యొక్క సైన్యము చేతుల్లో చిక్కిపోయాడు. చివరికి ఆ శత్రురాజు తన ప్రాంతమునకు ఈయనను తీసుకువెళ్ళి, ఈ విలియం టెల్ అనే వ్యక్తిని తీసుకువెళ్ళి అక్కడ ఒక బహిరంగ సభను నిర్మించి, ఆ సభలో విలియం టెల్ అనే వ్యక్తితో, ఆ మహా వ్యక్తితో, ఆ మహా విలుకారుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా గొప్ప విలుకారుడు అని నేను విన్నాను. అయితే నీకు ఒక సవాలు విసురుతున్నాను. అదేంటంటే నీ కుమారుని యొక్క తల మీద ఒక యాపిల్ పండును పెడతాను. కాబట్టి ఆ యాపిల్ పండును నీ యొక్క బాణముతో, నీ యొక్క విల్లుతో 2 ముక్కలు చేయాలి. ఈ విధంగా చేస్తే నిన్ను విడిచిపెడతాను అని ఒక సవాలు విసిరినప్పుడు ఈ వ్యక్తి చాలా భయపడ్డాడు. కానీ ఆ 10 సంవత్సరాల కుమారుడు, బాలుడు ఈ విధంగా అంటున్నాడు తన నాన్నతో, నాన్న, ఈ సవాలుకు నువ్వు ఒప్పుకో, నేను నిన్ను నమ్ముతున్నాను, నీకంటే వీరుడు ఎవరు కూడా లేడు, ఈ యొక్క విలువిద్యలో నిన్ను మించేవారు ఎవరు లేరు, నీకు నువ్వే సాటివి, కాబట్టి నేను నమ్ముతున్నాను, ఈ పందానికి నువ్వు ఒప్పుకో, ఈ సవాలును బెదిరించు అని చెప్పినప్పుడు చివరికి ఆ తండ్రి ఆ కుమారుని యొక్క మాటలు విని దీర్ఘముగా ప్రేమతో ఒక్కసారి తన ముఖమును
తన కుమారుని యొక్క ముఖమును కల్లారా చూసి తన బాణాన్ని ఎక్కుపెట్టి విల్లుతో తన కుమారుని యొక్క తల మీద ఉన్నటువంటి ఆ యాపిల్ పండును 2 ముక్కలుగా చీలుస్తాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రాజు విసిరినటువంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు, చివరికి విడిపించబడతాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సంఘటనలో తన ప్రాంతాన్ని కాపాడుకోవటానికి రాజుకే సవాళ్ళు విసురుతూ వెళ్ళినప్పుడు చివరికి తన సొంత కుమారుని యొక్క ప్రాణం మీదకి వస్తుంది. మరి ఈ లోకంలో క్రీస్తు కోసం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఇది ఈ క్రీస్తు కోసం ఈ లోకములో సవాళ్ళు విసిరినప్పుడు మన ప్రాణం మీదకే వస్తుంది. ఒక్కొక్కసారి మన ప్రాణాలు కోల్పోయే స్థితిలో కూడా మనం వెళ్తుంటాం, అయినా భయపడని అవసరం లేదు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, లోకమే సర్వస్వం అని జీవించే వ్యక్తులు ఈ లోకంతోనే గతించిపోతారు. క్రీస్తే సర్వస్వం అని జీవించే వ్యక్తులందరూ కూడా ఆది మధ్యాంత రహితుడైనటువంటి క్రీస్తు ప్రభువుతో మీరందరూ కూడా అనంతకాలము జీవిస్తారు అని క్రీస్తు ప్రభు మనకు అభయమిస్తున్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఆ జ్ఞాన స్నానము ద్వారా మనలో నాటబడినటువంటి ఆ పవిత్రాత్మ ఇంకను అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.